మహేష్ గారు ఎలా ఉన్నారు? బాగున్నాడు. మీరు బ్లూ, నేను బ్లూ, ఇద్దరం మ్యాచింగ్ మ్యాచింగ్. ఆ వర్షం ఎప్పుడు చూద్దాం, వర్షతో ఎప్పుడు ఈ షూట్ చేద్దాం, వర్షాన్ని ఎప్పుడు కలుద్దాం అని నైట్ అంతా నిద్ర పట్టు ఉండదు నాకు తెలుసు. మిమ్మల్ని చూసే ఎక్సైట్మెంట్ ఎంత ఉందో మీరు అడిగే క్వశ్చన్లు ఏముంటాయో భయం కూడా అట్లా ఉంది. మీరు షాక్ అయి షేక్ అవుతారు. మీ సీట్ కిందే బాంబు పెట్టాను నేను, మీ సీట్ కిందే బాంబు పెట్టాను నేను. ఎలా ఉన్నారు సార్ మీరు? బాగున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి? ప్రెజెంట్ మాస్ జాతర ఒకటి రవితేజ్ అన్నది, తర్వాత వరుణ్ తేజ్ అన్నది కేకేఆర్ మూవీ, మన గగన్ విహారీ అని ఉంటాడు, మన పుష్పాలో చాలా వాటిలో వేసినాడు. సో అతను హీరోగా ఒక మలయాళం స్టైల్లో మనం చూస్తుంటాం కదా, అలాంటి ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ తెలుగులో జరుగుతుంది. ఈ లుక్ అదే 4 ఏళ్ళు నేను క్లీన్ షేవ్ చేసి. ఓ ఇది మూవీ లుక్, మూవీలో పోలీస్ లుక్ అనమాట. సో అదొకటి ఇంకా జరుగుతాయి సార్. నెలకి మనకి 30 రోజులు ఉంటాయి. మీరు ఇన్ని మూవీస్ చేస్తూ ఎలా అడ్జస్ట్ చేస్తున్నారు ఈ డేట్స్? మాక్సిమం ఎంత బిజీ ఆర్టిస్ట్ కైనా నెలలో 20 రోజులే ఉంటాయి షూట్లు. మిగతా 10 రోజులు నెలలో ఒక 20 రోజులు షూట్ చేస్తున్నారు. కొన్నిసార్లు ఉంటుంది, కొన్నిసార్లు ఉంటుంది. వ్యాపారం లాగా మందు కూడా ఏంటంటే ఆర్టిస్ట్ అనేవాడు ఉంటే 3 నెలలు ఖాళీగా ఉంటాడు, లేదా 6 నెలలు బిజీగా ఉంటాడు కంటిన్యూగా. ఆ బిజీగా ఉన్నప్పుడు అన్ని సినిమాలు వస్తాయి, అది మేనేజ్ చేయలేము, మేనేజ్ చేయాలి. సార్ మీరు అసలు ఈ మూవీ ఫీల్డ్ లోకి ఎలా రావాలి అని అనుకున్నారు ఫస్ట్? నేను అంటే నాకు చిన్నప్పటి నుంచి పిచ్చి ఉండే సినిమాలోకి రావాలి అని. నా ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత మా ఇంట్లో చెప్పా, ఇట్లా నేను హైదరాబాద్కి వెళ్ళిపోతా, పలానా స్టూడియోలో VFX అవన్నీ నేర్చుకుంటా, నాకు డైరెక్షన్ ఇంట్రెస్ట్, సో ఇది కూడా నేర్చుకుంటే బాగుంటది అని చెప్పేసి నేను చెప్పి 2008లో చెప్పేవాళ్ళకి ఇంట్లో. మా కజిన్స్ బెంగళూరులో చదువుకొని అక్కడ IT జాబ్ చేసేవాళ్ళు. వాళ్ళు ఏం చెప్పారంటే, అరే చదువుకోకుండా వెళ్తే ఇండస్ట్రీలో మోసం చేస్తారు, నువ్వు చిన్నపిల్లాడు చదువుకొని వెళ్ళన్నారు. అలానే మిమ్మల్ని చదివిచ్చారు. అలా సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకొని ఒక 6 నెలలు జాబ్ చేసి అప్పుడు చెప్పిన మా ఇంట్లో, ఇంకా మీరు చెప్పారు కదా చదువుకున్నా జాబ్ చేసినా నాకు నచ్చట్లేదు, నేను ఇండస్ట్రీకి వెళ్ళిపోతా అని. ఇదేంట్రా ఎంత సీరియస్ అంటే, 1 year టైం ఇవ్వండి, వెళ్తా, ఉంటా, కష్టాలు తట్టుకోకుంటే వచ్చి జాబ్ చేసుకుంటా అని. సరే ఓకే అన్నారు. వచ్చిన 3 నెలలకి నాకు ఫన్ బకెట్ స్టార్ట్ అయింది. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను యాక్చువల్గా డైరెక్టర్ అవ్వాలని వచ్చిన, అక్కడి నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నా. సో ఫస్ట్ మీరు అసిస్టెంట్ డైరెక్టర్? నేను ఫన్ బకెట్ సిరీస్ కి నేను అసిస్టెంట్ డైరెక్టర్ కి వెళ్ళా. అయితే వాళ్ళు బడ్జెట్ లేదు అని చెప్పి నాతో యాక్ట్ చేయించారు. జాతిరత్నం అలా పుట్టిందా? తర్వాత ఏంటంటే వాళ్ళు అంటే ఫస్ట్ ఒక 20 episode పైలట్ షూట్ అని చెప్పి డబ్బులు ఇవ్వకుండా అసిస్టెంట్ డైరెక్టర్ మేమే యాక్ట్ చేసినాం. అది క్లిక్ అయిన తర్వాత నువ్వు యాక్టింగ్ కంటిన్యూ చేయాలి దీంట్లో అన్నారు. లేదు నేను చేయను, నేను అసిస్టెంట్ డైరెక్టర్ అయితే డబ్బులు ఏమో, యాక్టింగ్ అయితే డబ్బులు ఇస్తామన్నారు. సరే ఓకే అని చెప్పేసి 2 పనులు చేసుకుంటూ వచ్చేది. సార్ మీకు అనిపిస్తూ ఉంటుందా, ఏంటి మన లైఫ్ ఏంటి, ఇది చాలా షార్ట్ టైం లాగా ఉంది? ఒకప్పుడు ఒక ఆర్టిస్ట్ ఎస్టాబ్లిష్ అయితే వాళ్ళకు 10 years స్పాన్ ఉండేది. ఇప్పుడు ఏంట్రా అంటే ప్రతి శుక్రవారం ఎవరో ఒకరు వస్తారు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు చాలా మంది ఇన్స్టాలో ఫాలోవర్స్ని చూసి కూడా యాక్టింగ్ ఛాన్సులు ఇస్తారు. ఎందుకంటే ఇటు ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు, ఈయన పెట్టుకుంటా అని చెప్పి. ఓరేంజా నువ్వు యాక్టింగ్ వచ్చిన పెట్టుకుంటావా, ఫాలోవర్స్ని చూసి పెట్టుకుంటావా? సో ఎవడు ఏ ప్లాట్ఫామ్లో వచ్చాడు అనేది కాదు. అంటే ఇప్పుడు ఏంటంటే లైఫ్ స్పాన్ చాలా తగ్గిపోయింది. ఈ ఇయర్లో ఒక సినిమా నేను బాగా యాక్టింగ్ చేసి ఇరగదీశారు రైడు అనుకున్నా కానీ నెక్స్ట్ సినిమాలో వస్తాయి రావో డౌట్ ఇప్పుడు. సో నాకేంటంటే, ఒకటి సినిమాలు చేసుకుంటాం, లేదు కుదరదు, యూట్యూబ్ చేసుకుంటాం, లేదు అది కుదరదు, ఇన్స్టాలో రీల్స్ చేసుకొని ప్రమోషన్ చేసుకుంటాం, అది కుదరదు. ఇండస్ట్రీలో చాలా ఉన్నాయి చేసుకోవాలి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఏది లేదు రైటింగ్కి వెళ్ళిపోతా. సో మీ ఫ్యూచర్ ప్లానింగ్ మొత్తానికి అయితే సెట్ చేసుకుని ఉన్నారు. ఏదైనా ఇండస్ట్రీలోనే ఉండాలి అంటే ఇండస్ట్రీలో చాలా ఉన్నాయి, ఏదో పని చేసుకోవచ్చు. లేదు ఇండస్ట్రీనే వదిలేయాలంటే హ్యాపీగా వెళ్ళిపోయి ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకుంటే చాలు, అంతే. ఆర్గానిక్ అని బోర్డు పెడితే చాలు. నువ్వు ఏమైనా ఆర్గానిక్ అని ఒక బోర్డు పెట్టి బయటకన్నా ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా పెట్టినట్టు బిజినెస్ అయిపోతుంది. అదేంటి సార్, కాస్ట్ ఎక్కువ పెరిగితే బిజినెస్ ఎక్కువ అవుద్దా? అంటే జనాలకు నమ్మకం ఉందన్నమాట, ఏంటి కాస్ట్లీ అంటే మంచిది అని. ఇప్పుడు యాక్చువల్లీ మనం మేకప్ ఐటమ్స్ కానీ ఫేస్ క్రీమ్స్ కానీ వాడతాం కదా, ఒరిజినల్ గా తక్కువ కెమికల్స్ ఉన్నవి చాలా తక్కువ ఉంటాయి రేటు. ఓ కెమికల్స్ తక్కువ తక్కువ కాస్ట్ ఉంటాయి. అవును. సో ఈ బ్రాండెడ్ ఏదైతే ఉంటుందో ఎక్కువ కాస్ట్, వాటిల్లో ఎక్కువ కెమికల్స్ ఉంటాయి. ఓ మనం రివర్స్ లో వెళ్తూ ఉంటాం అన్నమాట. బిజినెస్ పీపుల్స్ కూడా తెలివిగా ఆలోచించి, సింపుల్ ఏంటంటే ఇప్పుడు సద్దన్నం తింటే మంచిది, ఎవరు తినరు. వెళ్ళి మిల్లెట్ దోశ, మిల్లెట్ ఇడ్లీ తింటారు. తర్వాత మిల్లెట్స్ లో కూడా కినోవా తింటారు. కినోవా అనేది అన్నిటికన్నా కాస్ట్లీ. అది ఇక్కడ పండేది కాదు, అమెరికాలో పండి ఇక్కడ రావాలా. అమెరికా వెదర్ కి కినోవా మిల్లెట్, మన వెదర్ కి అరికలు, సామలు, వరగలు ఇవి. కానీ మనది ఎవడు కూడా తినడు, తింటారు. ఏది కాస్ట్లీ ఉంటే అదే.
సార్ మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి సార్? ఫేవరెట్ అంటే ఏం లేదు, అన్ని తింటా. నాకు హ్యాపీ ఇంట్లో మా వైఫ్ చేసి పెడుతుంది. తను ఏంటంటే పుట్టింది ఆంధ్ర, పెరిగిందంతా కర్ణాటక, జాబ్ చేసింది చెన్నై. నేను ఏం అడిగినా 3 స్టైల్లో ఏ స్టైల్ కావాలంటే ఏదో ఒకటి చేయతలే. మీరు షూటింగ్ లొకేషన్ లో అవుట్డోర్ ఫుడ్స్ తింటారు కదా, ఇంట్లోనే అవుట్డోర్ ఫుడ్స్ లా ఉంటాయి, మీకు ఎక్కడే కావాలి అక్కడ తీసుకోవచ్చు. నేను మామూలుగా ఇంత ఆకలి అవుతుంది, ఇంత పెట్టేస్తుంది, తినేసి నిద్ర వచ్చేస్తుంది, అంత బాగా చేస్తుంది అసలు.